మంచి మాట చెప్తే ఈ రోజుల్లో ఎవరికి కూడా విలువ అనేది లేదు. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది, నా హస్బెండ్ సపోర్ట్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనకి ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు అని అంటే వాళ్ళ మాటకి కూడా గౌరవం ఇవ్వాలి. మనకి ఎక్కడైనా నెగిటివ్ ప్రచారం వస్తుందని అన్నప్పుడు చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, మనం కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది కదా, మన ఫాలోవర్స్కి ఏది ఇష్టమో అదే చేయాలి కదా అన్న ఆలోచన మీలో కూడా ఉండాలి. ఈ రోజున చీరల గురించి మాట్లాడుతున్నారు. చీర కట్టుకున్న వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక భారతీయ స్త్రీ అయ్యుండి ఒక చీర కట్టుకున్న మహిళని ఈ రకంగా అవమానిస్తారా? అంటే చీరలు కట్టుకుని నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోవాలా? అంత తప్పు పని మేమేం చేసామని ఆవిడ ఎవరిని ఉద్దేశించి అన్నారో మాకు తెలియదు. కానీ మేము అట్టిపండు ఒలిచినట్టు చక్కగా చెప్పాము. మీరు ఇలా చేస్తున్నారు, ఇన్ని రోజులు మీ కట్టు బొట్టు మాట తీరు మీ ట్రెడిషనల్ పద్ధతి అంతా చూసి ఇంతమంది ఫాలోవర్లు మిమ్మల్ని ఇష్టపడి మీ ఛానల్ని చూస్తున్నారు. అలాంటప్పుడు చక్కగా దానికి సంబంధించిన వీడియోలో చేయండి. మధ్యలో ఇలాంటివి పెడుతుంటే నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా ఉంది. అలాగే థంబ్నెయిల్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆవిడకి అది తప్పుగా ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నేను ఎక్కడ పొరపాటు చేసినాను అనేది మీరు కూడా తెలుసుకోవాలి. అది మానేసి ఈ రోజున చీరలు కట్టుకున్న వాళ్ళు బయటకు రాకండి, మీకు ఆడపిల్లలు లేరా, మీకు పురిటి నొప్పులేంటి, నేను ప్యాంటు షర్టు వేసుకుంటే మీ కొంపలో భూకంపాలేంటి, ఇంకా ఒకటి కాదు ఒక 20 పదాలు ఏమో తిట్లు మొదలు పెట్టారు. అంత అవసరమా అండి? ఒక హిందూ మహిళ అయ్యుండి ఒకరినొకరు చక్కగా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక అక్కా చెల్లిలాగా ఉండాల్సిన వాళ్ళు అనకూడని మాటలు ఎన్నన్నారు ఒకసారి మీరే మీ మనస్సాక్షికి అడగండి. అన్ని మాటలు అవసరమా అండి? మేము మాత్రం మీ ఛానల్ ఫాలో అవుతాం కాబట్టి ఒక ఫాలోవర్గా మీ అభిమానిగా మేము ఇలా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాం. అన్ని మాటలు అనాల్సినంత అవసరమే ఉందండి? గోవుల గురించి చేశాను, ఈ అమ్మ మాట ఛానల్ గురించి కేసులు పెడితే నేను కేసులు కూడా భరించాను, అన్నీ నేనే సాధించాను అని అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ వెనకాల మేము కూడా ఇంతమంది ఉన్నాం కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరి సపోర్టు మీరు తీసుకున్నారు కాబట్టి ఆ రోజున మీ మాట కూడా నెగ్గింది. అదే కనుక మీరు ఒంటరిగా పోరాటం చేశారనుకోండి, మాలాంటి వాళ్ళు ఎవ్వరూ మీ వెనకాల లేరనుకోండి, మీరు ఏది సాధించలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో వచ్చారు ఆ వేళ తూతు అని అంటూ వీడియోలు చేసేశారు, వీళ్ళ వ్యూస్ కోసం ఏదో 1-2 సార్లు మాట్లాడారని మాట్లాడుతున్నారు. మాకు ఒక 2-3 ఛానల్స్ కనుక మీలాగా ఉండుంటే మేము కూడా రోజుకి 4-5 వీడియోలు పెట్టచ్చు. కానీ మాకున్నది ఒకటే ఛానల్. ఏ విషయం ఉన్నా అది ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకునే మేము ఆ ఛానల్లో 1 వీడియో 2 వీడియోలు మాత్రమే మేము పెట్టగలం. కానీ మీరు మాత్రం 2-3 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళని తిట్టేస్తారు, వీళ్ళని తిట్టేస్తారు, ఎన్నన్నా పెట్టేస్తారు అంటున్నారు కదా. నా గురించి వీడియోలు చేసుకుని మీరు వ్యూస్ కోసం డబ్బుల సంపాదన కోసం చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మీరు మంగ్లీ గురించి ఎందుకు చేశారు, రేణు దేశాయ్ గారి గురించి ఎందుకు చేశారు, నాన్వేష్ గురించి ఎందుకు చేశారు, అనసూయ గురించి ఎందుకు చేశారు, ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరి గురించి మీరు దేనికి చేశారు? అంటే మీరు కూడా డబ్బుల కోసమనే కదా, మీకు కూడా వ్యూస్ కోసమనే కదా 2 ఛానల్స్ పెట్టి నడిపిస్తున్నారు. మరి మీరు 2 ఛానల్స్ ఎందుకు పెట్టుకున్నారు? డబ్బుల కోసం కదా? అంటే మీరు చేసేది ఒప్పు, మేము చేసేది తప్ప? దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది. మీరేమో వేరే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫోటోలు వేసేసి థంబ్నెయిల్స్లో బూతు పదాలు వాడేస్తూ చక్కగా పెట్టేస్తారు. కానీ మేము ఎక్కడ థంబ్నెయిల్స్ పెట్టము, ఎక్కడ బూతు పదాలు వాడము, ఎవరి ఫోటోలు కూడా ఎక్కడా వేయం. మరి మీకు మాకు ఎంత తేడా ఉంది? దాన్ని గమనించుకున్నారా ఎప్పుడైనా? చేసేవన్నీ మీరు చేసి ఎదురు తిరిగి రివర్స్లో ఒక మంచి మాట చెప్పినందుకు మమ్మల్ని ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఎంత తప్పు అనేది మీకు అర్థం కావట్లేదా? వయసులో పెద్దవాళ్ళు నోరు మూసి కూర్చోండి అని మాట్లాడుతున్నారు. మేము వయసులో పెద్దవాళ్ళవే, వయసులో పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఈ మాట ఎందుకు వినకూడదు అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ మీద ఇంత నెగిటివ్ రాదు కదా. ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడతారు? నిన్న కూడా అంతే, వైష్ణవి చనిపోయింది, ఇక్కడ మోనాలిసా ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది అని అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ హిందువుల్లో భార్యలు చంపేయట్లేదా? మరి వీడిని ఏం చేయాలి? మోనాలిసా పెళ్లి చేసుకున్నా, ముస్లిం అతన్ని చేసుకున్నా ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, అక్కడ ఏమీ కాలేదు. కానీ మన హిందువుల్లోనే వీడు ఎలా చేశాడు, మరి వీడిని ఏం చేయాలి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ మీ కింద కామెంట్లలో చూసుకోండి అందరూ ఏం పెట్టారో. ఈవిడ ఎన్ని రోజులు చక్కగా హిందువుల గురించి సపోర్ట్గా మాట్లాడేది, ఇప్పుడు ఈవిడ హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని మీ వీడియోల కిందే కామెంట్లు వస్తున్నాయి. అది కూడా గమనించుకోండి. చూడండి, భార్యాభర్తల గొడవలు అనేవి అన్ని మతాల్లోనూ ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు. ఇది వరకట్న వేధింపులు, వరకట్నం గురించి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఆ అమ్మాయికి ఆ రకంగా జరిగింది. ఇక్కడ మోనాలిసాది వేరే అతన్ని పెళ్లి చేసుకుని అన్ని వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వెంటనే రావడం, ఇక్కడ తల్లి తండ్రి అక్క వాళ్ళతోటి కూడా ఆ అబ్బాయి
మాట్లాడనివ్వట్లేదు. మరి దాన్ని ఏమనాలి? లవ్ జిహాద్ అని అనరా చెప్పండి? అవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు హిందువులకు వ్యతిరేకంగా మీరే మాట్లాడేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా సరి చేసుకోండి కొంచెం. మీరు మాకు సలహాలు చెప్పకుండా నన్ను అడుగుతున్నారు కదా, మేమేమి మీకు సలహాలు చెప్పాం. ఇప్పుడు అనసూయని ఇలా ఉండమ్మా అని అందరూ చెప్పారు. ఏముంది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను ఎలా అన్నా ఉంటాను, మీకు వచ్చిన నొప్పి ఏంటని అడిగింది. మగవాళ్ళు ఏమన్నారు? అమ్మ నువ్వేం చూపించాలనుకుంటే అది చూపించమ్మా, మేము చక్కగా చూస్తాం, చక్కగా మంచి మంచి కామెంట్లు పెడతాం, మాకేమీ ఇబ్బంది లేదని అన్నారు. అయిపోయింది కదా ఒక్క మాటతోటి. భారతీయ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా నెల రోజుల పాటు దాని గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్కి ఏం జరిగింది? మా ఇష్టం వచ్చినట్టు ఉంటామన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇలాగే అనుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు మంగళసూత్రాలు వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, గాజులు వేసుకోలేదు అని అంటే అవన్నీ ఒక్కొక్కసారి సాధ్యం కావు. ఇక్కడ ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఏ దొంగడు దొబ్బేస్తాడని అందరికీ భయమే. తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, తీసేశారు, బాగానే ఉంది. కానీ అది వీడియోలో చూపించాల్సినంత అవసరం లేదు. అది నేను చెప్పిన విషయం. ఎందుకంటే మిమ్మల్ని చూసి రేపు పొద్దున ఇంకొకళ్ళు నేర్చుకునే పరిస్థితి లేదు. అంటే సాంప్రదాయాల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక బొట్టు గాజుల విషయంలో, మంగళసూత్రం విషయంలో, నల్లపూసల విషయంలో ఇలా చాలా సెంటిమెంట్గా ఉండే ఆడవాళ్ళు కూడా మనలో ఉన్నారు. ఈ రోజున మీరు అన్నీ చెప్పిన వాళ్ళే ఈవేళ మీరు అన్నీ తీసేసి ఇదిగో నేను ఇలా ఉన్నానని మీరు చూపిస్తుంటే మరి వాళ్ళు బాధపడతారు కదా. ఇదేంటి ఈవిడ ఇన్ని రోజులు మనకి ఇంత నీతి వాక్యాలు చెప్పింది, ఈవిడేంటి ఈవేళ అన్నీ తీసేసింది. మన భారతీయ మహిళలకి శుక్రవారం మంగళవారం ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు మంగళసూత్రాలు తీసేయడం, బొట్టు తీసేయడాలు, గాజులు తీసేయడాలు ఇలాంటివి ఎవరు కూడా తీరు. మరి అలాంటివి కూడా మీరు పాటించాలి. మీరు ఒకరికి చెప్పేటప్పుడు కొంచెం ఇలాంటివి కూడా ఉంటాయి. మన పెద్దవాళ్ళు మనకేం నేర్పించారో మన ఇంట్లో వాళ్ళు కూడా అదే కదా పాటిస్తారు. మీరు ఇంట్లో ఏదన్నా చేసుకోండి, కానీ అది వీడియోలో చూపించాల్సినంత అవసరం లేదు అని చెప్పాను తప్ప ఎక్కడ మీరు డ్రెస్సులు వేసుకోకండి, మీరు అది వేసుకోకండి, ఇది వేసుకోకండి అని ఎక్కడా చెప్పలేదు. మీరు మొదటి నుంచి ఛానల్లో ఏ రకంగా అయితే కనిపిస్తున్నారో చక్కగా అలా పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని చెప్పాము. కానీ దాన్నే మీరు పట్టుకుని వెటకారంగా మీరు నాకు సలహాలు ఇవ్వకండి, మీరెవరు నాకు చెప్పడానికని ఇలాగా పెద్ద చిన్న లేకుండా మొండిగా మాట్లాడారు అనుకోండి, దానికి సమాధానం అంటూ ఏమీ ఉండదు. ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకే ఇస్తాం. మీరు చిన్నవాళ్ళైనా మేము అంత గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి చక్కగా పద్ధతిగా చెప్పినప్పుడు దాన్ని ఇలా వెంట్రుక ముక్కతో తీసేశారని అంటే ఇంకా దానికి అర్థం ఏంటి? నిన్న కూడా ఎవరో అన్నారు, చీరలు కట్టుకున్న వాళ్ళు నోరు మూసుకుని మూల కూర్చోండి అని అడిగారు. రాణి రుద్రమదేవి కూడా చీర కట్టుకుని గుర్రమెక్కి యుద్ధం చేసింది, ఆవిడకి తెలియదు అనుకుంటానని అడిగారు. దీనికి సమాధానం చెప్పగలరా? మీరు ఒక 20 మాటలు 30 మాటలు తిట్టారు. ఆ శుద్ధపూసలు అని అంటున్నారు. అసలు ఆ శుద్ధపూసలు అన్న మాట ఎక్కడ? సినిమాల నుంచి డైలాగ్ వచ్చింది. అది ఆ డైలాగ్ని పట్టుకొని శుద్ధపూసలు అంటున్నారు. మరి మిమ్మల్ని కూడా శుద్ధపూసలనే అంటారు కదా. ఒక ఛానల్లోనేమో శుద్ధపూసలాగా కనబడుతుంది, ఒక ఛానల్లో ఇలా కనబడుతుందని అని మీ ఫాలోవర్సే కింద కామెంట్లు పెడుతున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు మాకు ఏమీ ఆస్తి తగాదాలు లేవు, గొడవలు లేవు, ఎక్కడ ఏమీ లేదు. ఏదొచ్చినా ఒకరికొకరు సపోర్ట్గానే నిలబడతాం. అమ్మ మాట విషయంలో అంతా నేనే సాధించానని మాట్లాడుతున్నారు. ఎంతమంది చేశారు దాని గురించి వీడియోలు చెప్పండి. మీకు సపోర్ట్గా చేశారు, చిర్రావూరు గారికి సపోర్ట్గా చేశారు, చాలామంది చాలా వీడియోలు చేశారు. వ్యూస్ కోసం చేయాలనుకుంటే ఆవిడ గురించి అప్పట్లో 4-5 వీడియోలు చేయొచ్చు. కానీ మేము అలా చేయలే, 1, 2, 3 అంతకు మించి మేము చేయలేదు. రోజు ఏమి గంటలు మాట్లాడలేదు దాని గురించి. ఇన్ని రోజుల్లో మీ గురించి ఎప్పుడన్నా మేము మాట్లాడామో? వ్యూస్ గురించి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవేళ మేము మీ గురించి మాట్లాడామని మీరు మాకు సలహాలు ఇవ్వక్కలేదు, మీరు మా గురించి వీడియోలు చేయక్కలేదని మాట్లాడుతున్నారు కదా. మీరు కూడా ఎవరి గురించి చేయకండి. మంగళి గురించి, రేణు దేశాయ్ గురించి, అన్వేష్ గురించి, వీళ్ళు ఎవరి గురించి కూడా చేయకండి. మీకెందుకు? మీరు చెప్పేది భక్తి ఛానల్ కాబట్టి చక్కగా ఆ భక్తికి సంబంధించినవి, గోవులకు సంబంధించినవి, భగవద్గీత శ్లోకాల గురించి ఇలాంటివి చెప్పుకోండి. మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అలాగే ఇంకొక ఛానల్ ఎందుకు పెట్టారు? అందులో ఏం చెప్దామని పెట్టారు? మరి మీరు కూడా బయట ఉన్న జనాలందరినీ టార్గెట్ చేసి మగవాళ్ళ ఫోటోలు కూడా పెట్టేసి శుద్ధపూసలు అంటూ, బత్తాయిలను అంటూ ఏవేవో తమ్నెయిల్స్ పెట్టేసి మరి మీరెందుకు వీడియోలు చేస్తున్నారు? అంటే మీరు వ్యూస్ కోసం కదా, మీరు డబ్బుల కోసం కదా. చూడండి, మేము డబ్బుల కోసం సంపాదించుకోవాలని అంటే మీ అంత పెద్దవాళ్ళం కాదే. 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నది మీకు, మాకెక్కడా లేరు. మేమంతా బాగా చిన్న వాళ్ళం. మా గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇంతమంది ట్రోల్ చేస్తున్నారని అంటే అసలు ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఆలోచించడం మానేసి మమ్మల్ని ఇంత పొడుగు లిస్టు పెట్టి మా గురించి ఇంత మాట్లాడాల్సిన అంత అవసరం ఏముంది అందులో? ఈవిడ ఇంత సాంప్రదాయంగా ఉండే ఆవిడ చీరలు కట్టుకునే వాళ్ళని ఈ రకంగా అంటుందా అని మాకు కూడా కామెంట్లు చేస్తున్నారు. గట్టిగా మాట్లాడండి, ఎందుకు ఊరుకోవాలి? ఆవిడ అసలు మీరు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది? మరి హిందూ సాంప్రదాయాల గురించే కదా ఆవిడ ఇన్ని రోజులు వీడియోలు చేసింది, అందుకే కదా మేమందరం ఇష్టపడ్డాము. ఇప్పుడు వచ్చి మీరు చీరలు కట్టుకున్న వాళ్ళు నోరు మూసుకోండి అని ఏ రకంగా మాట్లాడుతుందని మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు, మా ఫాలోవర్స్ కూడా. మరి మేము కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. మా ఇంట్లో నేను చాలా పద్ధతిగా ఉంటాను, మా ఇంట్లో అంతా ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ఇంట్లో మీకు ఇవ్వచ్చేమో, మీ అత్తగారు, మీ హస్బెండ్ అందరూ మీకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు. కానీ అందరు మహిళలకి అవకాశం దొరకదు. బయటకు వెళ్తానన్నా కూడా ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజున. నేను చేసినట్టే మీరు చేయండి అని అంటే అది అసలు సాధ్యమయ్యే పని కాదు.
వాళ్ళని వీళ్ళని టార్గెట్లు చేసి బత్తాయిలని శుద్ధపూసలని ఇలాంటి తమ్నైల్స్ పెట్టి మేము ఇప్పటివరకు ఏమీ సంపాదించలేదు. ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సాటి మహిళల్ని వయసులో పెద్దవాళ్ళని చీర కట్టుకుని నోరు మూసుకుని కూర్చోండి అని అన్నారు అని అంటే మీరు ఎంత పద్ధతి అయిన వాళ్ళు దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రేణుదేశాయ్ గారి ఫోటోలు పెట్టేసి అసభ్యకరంగా తమ్నైల్స్ పెట్టేశారు. మరి దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరా? అంటే మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకుని వెళ్ళిపోతారా? ఎవరు ప్రశ్నించకూడదా? మీరు మాత్రం వేరే వాళ్ళందరినీ ట్రోల్ చేయొచ్చు, కానీ మేము మాత్రం మిమ్మల్ని మాత్రం ఏది ప్రశ్నించకూడదు. మీరు ఏది చెప్తే అదే వేదం, మీరు ఏది చెప్తే దానికి మేము భజన చేయాలి. అప్పుడు మీకు నచ్చుతుంది. నేనే రుద్రమదేవిని, నేనే అన్నీ సాధించాను, నేనే సోషల్ మీడియాలో బాగా తోపు, నాకే 4 ఛానల్స్ ఉన్నాయి, ఎవరినైనా నుంచోబెట్టేస్తాను, ఎవరినైనా ఏమన్నా చేయగలనని ఇంత రెక్లెస్గా ఇంత స్టైల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి. ఏం కేసులు పెడతారు పెట్టండి, ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తానని ఇలా వేలెత్తి మరీ చూపెడుతున్నారే. మీరు మా ఫోన్ నెంబర్లు పెద్ద కష్టపడి వెతుక్కోక్కల, మీరు ఛానల్లో ఒక వీడియో చేయండి, పలానా ఛానల్ పేరు గల వాళ్ళు పలానా చోటకి రండి అని అంటే మేమే స్వయంగా వస్తాం. మీ ఇంటికి రమ్మన్నా కూడా మేము వస్తాం. అంత పద్ధతిగా ఉంటాం. ఎక్కడా కూడా మాట తప్పం. మీరు పోలీస్ స్టేషన్ దాకా రమ్మన్నా వస్తాం, మేము మీ ఇంటికి రమ్మన్నా కూడా వస్తాం. ఎక్కడ కూడా భయపడేది ఉండదు. ఎందుకంటే మా వీడియోలు మేము ఎక్కడా డిలీట్ చేయలేదు. మీరు అసభ్యకరంగా మాట్లాడి ఒకరిని ట్రోల్ చేసి మీరు వీడియోలు మీరు డిలీట్ చేసుకుంటారేమో కానీ మేము ఎక్కడా ఎప్పుడు కూడా ఏ వీడియోలు డిలీట్ చేయలేదు. ఇంకా ఇప్పటికీ మా ఛానల్లో అలాగే ఉన్నాయి. మీ గురించి ఏం మాట్లాడేమో చూసుకోవచ్చు. అందులో తప్పు పట్టడానికి ఏమన్నా పదాలు ఉంటే అది కూడా మాకు చెప్పండి. కానీ మీరు మాట్లాడేదానికి మేము మాట్లాడేదానికి చూస్తే జనాలు ఏ రకంగా అసహించుకుంటున్నారో తెలుసా? ఈవిడ ఒక పద్ధతిగా ట్రెడిషనల్గా దేవుడి గురించి మాట్లాడుతుంది, పైగా ఇలాంటి బూతులు మాట్లాడుతుందని ప్రతి ఒక్కరు ఈ రోజున మాకు కామెంట్లు చేస్తున్నారు. మేమేం సమాధానం చెప్పాలి? మీరు హిందూ మహిళ అని అన్నప్పుడు చక్కగా భక్తికి సంబంధించిన ఛానల్ పెట్టినప్పుడు చక్కగా అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకు మధ్యలో ఇలాంటివి కొత్తవన్నీ పెట్టి జనాలకు ఎందుకు మైండ్ పాడు చేస్తారు? మధ్యలో ఈ ఫిట్నెస్లు అంటూ ఇవ్వంటూ అవ్వంటూ ఏవేవో కొత్తగా చెప్పారనుకోండి, ఇన్ని రోజులు చూసిన అవతారం ఒకటి, ఇప్పుడు కొత్తగా చూసే అవతారాన్ని చూసి జనాలకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈవిడేంటి ఇన్ని రోజులు ఈ రకంగా చెప్పింది, ఇప్పుడు వచ్చేంటి ఈ అవతారం ఏంటి, ఈ వేషం ఏంటని అసహించుకుంటున్నారు. మన తోటి మహిళగా చక్కగా యూట్యూబ్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి కాబట్టి నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచించి చెప్పాం. కానీ మీరు నాకు సలహాలు ఇవ్వకుండా ఇలా రెక్లెస్గా చెప్పారనుకోండి, ఎవడు ఏ గోతులో దిగుతానంటే మాకేంటి చెప్పండి? అనసూయని చూసినట్టే మిమ్మల్ని చూస్తారు. ఇందులో పెద్ద తేడా ఏమీ లేదు. ఆవిడ అంది కదా, నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటానని. అంతే, ఇప్పుడు కూడా అంతే. మీరు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టండి, జనాలు చూస్తారు. నచ్చిన వాళ్ళు బాగున్నావు సూపర్ అని అంటారు, నచ్చలేని వాళ్ళు ఇలా ఉన్నావేంటని కామెంట్లు చేస్తారు. మీకు భరించే ఒప్పుకుంటే భరించండి, ఏమీ తప్పు లేదు. కానీ మేము రోజు మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక మంచి మాటని చెప్పాలనుకుని చెప్పాం. కానీ నువ్వేంటే చెప్పేది, చీర కట్టుకుని కూర్చోని అని అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చీరలు కట్టుకున్న వాళ్ళు నోరు మూసుకుని కూర్చోండి అని అడిగారు కదా, ఆ మాటని వెనక్కి తీసుకోండి. మహిళల్ని ఎలా గౌరవించాలో అన్నీ మీకు తెలిసుండి కూడా ఈ రకంగా మాట్లాడారని అంటే ఈ రోజున మాకు చాలా బాధ అనిపించింది. మేము ఎక్కడ మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు, అసభ్యకరంగా అంతకన్నా మాట్లాడలేదు. దేనికైనా రెడీ, మీరు ఏం కేసులు పెడతానన్నా అన్నిటికీ కూడా మేము సిద్ధంగానే ఉంటాం. మీరు రాణి రుద్రందేవి, నేను చాలా ధైర్యవంతురాల్ని, నేను ఏదైనా గట్టిగా మాట్లాడగలను మాట్లాడుతున్నారు కదా, మీరు మిమ్మల్ని అన్నవాళ్ళు ఎవరో వాళ్ళ ఒక లిస్టు రాసుకుని ఇగో పలానా వాళ్ళు నా గురించి ఇలాంటి వీడియోలు చేశారని చెప్పండి. వాళ్ళే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. వాళ్ళ మీద మీరు కేసులే పెట్టుకుంటారో ఇంకేమన్నా పెడతారో అప్పుడు మీ ఇష్టం. కానీ ఇలాగ అందరు మహిళల్ని పట్టుకుని చీరలు కట్టుకున్న వాళ్ళని కూడా పట్టుకుని మంచి మాట చెప్పిన వాళ్ళని కూడా ఈ రకంగా పద్ధతి లేకుండా ఇన్ని అసభ్యకర మాటలు మాట్లాడడం, 10 నిమిషాల వీడియోలో ఒక 20-30 పదాలు వాడారు. ఏంటి అవసరమా? ఏమనేసారని మీరు ఆ రకంగా మాట్లాడతారు? కాబట్టి ఇలాంటి మాటలన్నీ వెనక్కి తీసుకోండి. మీ వీడియోని మీరే చూసుకుని మీరు అన్న మాటల్లో ఏం తప్పు ఉందో ఒక్కసారి బాగా ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.